హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దొండకాయ ముక్కలు తీసుకోవాలండి. ఇలా పొడుగు పొడుగు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ నేను తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ తీసుకున్నానండి. దీంట్లో మనము ఫస్ట్ ఇక్కడ దొండకాయ ముక్కలు తీసుకున్నాం కదండి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా మనం ఇప్పుడే వేసేసుకున్నామండి, ఏం కాదు. ఉప్పు వేసేసుకున్న తర్వాతకి కలుపుదాం. కొంచెం నీట్గా, అంటే ముక్కలకు పట్టేటట్టు కలుపుదాం. కొంచెం నొక్కి, అంటే పిండుతూ కలపాలన్నమాట. పిండుతూ కలిపితే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ వస్తాయి బయటికి. ఎట్ ద సేమ్ టైమ్ సాల్ట్ కూడా ముక్కలకు పట్టేస్తుంది అనమాట. సో కొంచెం మరీ అంటే గట్టిగా నొక్కొద్దండి ముక్కలని. జస్ట్ అట్లా కొంచెం ప్రెషర్ ఇస్తే చాలు. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా అయిపోయాయి కదండి. దీంట్లో మనము కారం వేసేసుకున్నాము. దీంట్లోనే మన ఆల్ ఇన్ వన్ మసాలా అన్నట్టు, ఆల్ ఇన్ వన్ మసాలా కొంచెం వేసేసి, అంటే పిండి వేసాక మనకి కలవయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ ముక్కలకు అన్నీ ఇలా పట్టిస్తే ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుంది అనమాట. మనం తింటున్నప్పుడు, నమిలేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో మనము మైదా పిండి వేసేసుకున్నాం. కార్న్ఫ్లోర్ నేను చూసుకోలేదండి, మా ఇంట్లో అయిపోయింది. కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం క్రంచీనెస్ వస్తుంది. సో ఇందులో నేను జస్ట్ మైదా వేస్తున్నాను. క్రంచీనెస్ కోసము మీరు ఆల్టర్నేట్గా బియ్యం పిండి కూడా వాడచ్చు. ఇప్పుడు నేను బియ్యం పిండి వేస్తున్నానండి. బియ్యం పిండి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ క్రంచీనెస్ కోసం అంతే. క్రంచీనెస్ కోసమనే వాడటం బియ్యం పిండి. ఇలా మంచిగా ముక్కలకు పట్టేసేలాగా. ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాటర్ అసలు యూజ్ చేయకపోయినా పర్లేదండి, ఎందుకంటే ఉప్పు వేయంగానే ముక్కలోంచి వాటర్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఉన్న వాటర్తోనే కలిపేసుకోండి. లేదు అంటే ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకి పకోడీ కన్సిస్టెన్సీ రాదు. ఓకేనా? సో పిండిని కూడా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలిపి వేసేసుకోవాలి. ఒక 2 minutes పక్కన పెట్టిన దీంట్లో ఉప్పుకి, దొండకాయ ముక్కల్లో ఉన్న వాటర్కి మంచిగా బైండింగ్ వచ్చేస్తుంది. మనకి ముక్కలకు పట్టేస్తుందండి పిండి అంతా కూడా. ఇంక ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. అంతే, మంచిగా కలిపేసుకోవాలి. ఏ వంట అయినా అండి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. యాక్చువల్లీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా టైం లేక హడావుడి చేసుకుంటారు. కానీ ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. సో మనం ఇలా నిదానంగా చేసుకుంటే టేస్టీకి టేస్టీ, ప్లస్ ఇంట్లోనే తినొచ్చు హెల్దీగా, బయట తెచ్చుకునే కన్నా కూడా. ఓకేనా? ఇంతేనండి, కలిపేసాను. చూసారా, ముక్కలకి అన్నిటికీ పట్టేసిందండి. ఎక్కడ పిండి పట్టలేదు అన్నట్టు ఏం లేదు. నేను ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఆయిల్ పెట్టుకున్నాం, వేడెక్కింది. ఇట్లా పకోడీలాగా వేసేసుకుంటే చాలు. నిదానంగా వేసుకొని నిదానంగా కాల్చుకుంటుంటే చాలా బాగుంటుందండి. మనము పప్పు కానీ లేకపోతే రసం కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా తింటే అబ్బా ఇంకేమన్నా ఉందా అండి, అసలు ఎంత బాగుంటుందోనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేసిన వెంటనే గట్టి పెట్టి తిప్పొద్దండి. ఒక 2 minutes అన్నా ఆగాలి. ఆగితే కొంచెం వేడెక్కేసి గట్టిగా బైండింగ్ పట్టేస్తుంది అనమాట పిండి. సో అప్పుడు మనకి పకోడీలాగా ముద్దలు ముద్దలుగా వస్తుంది. చూడండి, అయిపోయింది కదా. ఇలా
కొంచెం కలిపి చూసారా మంచిగా వేగిపోతుంది. మంచిగా వేగుతూ కలుపుతూ వేయించేసుకుంటే లోపల దాకా ఉడికిపోతుందండి. ఇంకొంచెం సన్నగా కట్ చేస్తే బాగుండు, బట్ నాకు టైం లేక మా పాపని కట్ చేయమంటే అలా కట్ చేసిందండి. కొంచెం సన్నగా కట్ చేసి ఉంటే బాగుండేది నాకు అనిపించింది అనమాట. కట్ చేశాక చూసాక బాగా అనిపించింది. కానీ ఎనీవే ఆయిల్లో కొంచెం టైం పట్టొచ్చు, ఏముందండి చేసేసుకుంటే సరిపోతుంది. మీకు తీసి చూపిస్తాను చూసేయండి. చూసారా అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. కర్రీ పాయింట్లోకి వెళ్తే 20 రూపీస్కి ఎంత ఇవ్వడండి, కొంచెం ఇస్తాడు. అది ఎవరికి సరిపోదు, తిన్నంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదన్నమాట. సో మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా తినేయచ్చు. కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తినొచ్చు, అంతే కదండి. ఇంకా పండగలప్పుడు అయితే ఇలాంటి స్పెషల్స్ చేసుకుంటే ఇంకా స్పెషల్ డే అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకని ఇంకొకటి ఏంటంటే మనము ఎయిర్ ఫ్రైయర్లో చేసినా కూడా ఇలానే వస్తాయండి. కాకపోతే ఆయిల్ ఇంత పట్టదనమాట, చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. సో అది అయిపోయిందండి. చూసారా ఇంత వేగితే మన దొండకాయ పకోడీ రెడీ అన్నమాట. ఇది తీసేసుకుందాం. ఇంకా చూడండి ఇంతే అండి, సింపుల్గా. ఇంకా మిగిలినవి అన్నీ కూడా ఇంకొక రౌండ్ 2 రౌండ్స్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం నిదానంగా వేయించుకుంటే చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసుకున్న దొండకాయ పకోడీ రెడీ.